అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు చెప్పబోయే ఈ శ్లోకం, ఈ మంత్రం జైమిని చేసింది అక్కడ కుమారస్వామికి వినాయకుడికి సంబంధించింది. కానీ మన ప్రకృతంలో మాత్రము పిల్లల ఆరోగ్యానికి ప్రత్యేకించి నెలలు మొదలుకొని 5 సంవత్సరాల వరకు వాళ్ళకి బాలారిష్టాలు కానీ ఇతర చిల్లర మల్లర అనారోగ్యాలు కానీ ఉన్నట్టయితే లేదా దృష్టి దోషం ఉన్నట్టయితే ఇలాంటివి పోవడానికి, అంతేకాదు వాళ్ళు ప్రసవించిన తరువాత వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం రావడం కోసం 6 నెలల పాటు ఇది శ్రద్ధగా చదవాలి. పిల్లల కోసమైతే ఒక 2-3 సంవత్సరాల పాటు వీలున్న ఉదయం పూట మర్చిపోకుండా చదవండి 11 సార్లు. 6 నెలల వరకు అయితే మాత్రం 108 సార్లు చదవండి. తర్వాత 11 సార్లు పిల్లలకి కూడా చదివించుకోండి. నైవేద్యం హడావిడేం లేదు. ఓపిక ఉంటే చలివిడి లేదా నువ్వుల పిండి అంటే చిమ్మిలి, లేదు తేనె, ఏం కుదరదండి. గ్లాసుడు పాల లోపల ఒక తేనె చుక్క వేసి నైవేద్యం పెట్టండి. నేతి దీపాన్ని వెలిగించండి. ఇది వీటిలో ఏది చేసుకోగలిగితే అది చెయ్యండి. మీరు ఇతర పూజలు మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు రొటీన్గా చేసుకున్నట్టు వద్దంటల. ఇది పిల్లల కోసం ప్రత్యేకించి ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటకం హిరణ్య కుండలినం వందే కుమారం పుష్కరస్రజం. ఇది కూడా వాజసనేయ సంహిత లోపల అశ్వినీ దేవతల్ని ఒక రకంగా, మరొక రకంగా సూర్య భగవాను కూడా ఆరాధన చేసే మంత్రం ఇది. ఇక్కడ పిల్లల కోసం చెప్పుకుంటున్నాం. ఏమిటది? కుమారం అంటే విశ్వక్సేన వారికి లేదా వినాయకుడికి లేదా మన కార్తికేయునికి అంటే కుమారస్వామికి చేసుకోండి. అలా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఉమా కోమల హస్తాభ్య, ఉమాదేవి యొక్క అంటే పార్వతీ అమ్మవారి యొక్క లలితమైన చేతుల చేత అంటే హస్తములనే పద్మముల చేత సంభావిత లలాటకం. తల్లికి ప్రేమ కలిగినప్పుడు దగ్గరికి తీసుకోగానే మొట్టమొదట ఆ నుదుటిని ఇలా ఒక్కసారి అంటుంది ఆవిడ. ఆ స్పర్శతోటే పిల్లలకి ఆరోగ్యం కలుగుతుంది, ఆప్యాయత తెలుస్తుంది. అది విశేషం. ఉమా కోమల హస్తాభ్య సంభావిత లలాటకం హిరణ్యకుండలినం, బంగారు కుండలములు కలిగినవాడ హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజం, అందమైన పూల దండలు కలిగినవాడు, పద్మపు దండలు కలిగినవాడు పుష్కరస్రజం. ఇక్కడ అశ్వినీ దేవతలు చెప్పేటప్పుడు వాళ్ళు ఆవిర్భవించినప్పుడు వాళ్ళు వేసుకున్న పూలదండలు దేవతలు అయితే ఎప్పటికీ వాడిపోవు. వాళ్ళు వేసుకున్న కుండలములు ఉన్నాయి, ఆ కాంతి అద్భుతంగా ఉంటుంది. ఇది సూర్యుడికి పనిచేస్తుంది, అశ్విని దేవతలకి పనిచేస్తుంది, పరమాత్మకు కూడా పనిచేస్తుంది. అది విశేషం. అంచేత ఈ శ్లోకాన్ని పెద్దవాళ్ళు 108 సార్లు చదవండి లేదా 27 సార్లు చదవండి. పిల్లలకి నోటుకొచ్చే మాట అయితే వాళ్ళకి రోజుకి 3 సార్లు కానీ 11 సార్లు కానీ చదివించండి. ఆరోగ్యం బాగుపడుతుంది, చక్కగా చదువులు కూడా వస్తాయి వాళ్ళకి. ఇది విశేషం. ఓపిక ఉంటే నైవేద్యం పెట్టండి. నైవేద్యం కంపల్సరీ అనేం కాదు. ఇక్కడ మేము ఈ శ్లోకం చదివితే ఆ రాత్రికి రాత్రి మీరు లక్షాధికారులు అయిపోతారు. ఈ శ్లోకం ఎన్నాళ్ళు చదవాలండి అంటే వాళ్ళకి రాత్రి అయిపోతారా? ఇలాంటి కబులు మేము చెప్పటాలేదు, దయచేసి గమనించండి. ఇలాంటి అడ్డలు చాలా వస్తున్నాయి, రోజు చూస్తున్నాం. అది ఆ రోజు ఆ తిథి లోపల చదివేస్తేట ఆ తిథి రోజే చెప్తాడు వాడిది. ఏమైనా అర్థం ఉందా? అమావాస్య చదవని చెప్పి అమావాస్య పొద్దుని చెప్తే ఎప్పుడు చదువుతారండి? నాకు అర్థం కాదు. పైగా అమెరికాలో ఉంటారు వాళ్ళు, చేయగలరు. చెప్పాలి, కొన్ని చెప్పేవాటికి అర్థం ఉండాలి. ఇలాంటి పుస్తకాలు మన మార్కెట్లో వస్తుండే. 30 రోజులు జ్యోతిషం నేర్చుకోండి, 30 రోజుల్లో సాముద్రికం, 30 రోజుల్లో మంత్రశాస్త్రం, చేతికి గాజులు తొడిగించుకున్నాం కనుకనే అలాంటి పుస్తకాలు వచ్చాయి. అంత తేలిక కాదండి. ఎంచేతంటే తల్లి తిన్న ఆహారము జీర్ణమై
పాలుగా మారి బిడ్డకి చేరాలంటేనే 18 గంటలు పడుతుంది. ఇలాంటి మంత్రముల విశేషం ఆలోచించుకోండి బాబు, ఏమనుకోద్దు ఈ మాట చెప్తున్నందుకు. ఇక తరువాతి శ్లోకం, ముందుగా ఏందటి శ్లోకం, ఉమా కోమల హస్తాభ్య సంభావిత లలాటకం హిరణ్యకుండలినం వందే కుమారం పుష్కరసజం. ఈ మంత్రాలు చెప్తూ మధ్య మధ్యలో వ్యాఖ్యానాలు ఎందుకు చెప్తున్నామంటే, అసలు ఆ మంత్రాల జోలికి వెళ్ళని వాళ్ళు జీవితంలో 40 ఏళ్ల దాకా ఏవేవో చేసిన వాళ్ళు ఉన్నట్టుండి అవతారాలు ఎత్తుతున్నారు. చూశాము. ఓ మహానుభావులు అద్భుతమైన గురువు దగ్గర చదువుకున్నారు. ఆయన చెప్పిన గ్రంథాలు, ఆయన చెప్పిన ఉపన్యాసాలు బట్టి కొట్టి చెప్పుకున్నారు. పేరు రాగానే ఆ గురువు పేరు మర్చిపోయి వేరే వాళ్ళ పేరు చెప్పి, ఆ గురువుగారు ఇప్పుడు లేరు, 20 ఏళ్ళు అయింది వారు కాలం చేసి, వారి కార్యక్రమాలు జరుగుతుంటే మొహమాటానికి సంవత్సరానికి ఒక్క రోజు కూడా అక్కడికి వెళ్ళేంత సంస్కారం లేదు. వాళ్ళు లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇది గమనించండి, జాగ్రత్త. అందుకని చెప్తున్నాం, ఇది కేవలము జైమిని మహర్షి మీద ఉన్న గౌరవం, నారద పురాణం మీద ఉన్న గౌరవం, అలాంటి వాటితోటి ఆచార్య గౌరవంతో చెప్తున్నాం ఈ శ్లోకాలు. చూసుకోండి. ఇక తరువాతి శ్లోకం వాగ్దాటి కోసం. అంటే మంచి కీర్తి రావాలి, మంచి మాటలు రావాలి మనకి. ఇది పరీక్షలకు వెళ్ళే పిల్లలు, లేదా నత్తి ఉన్న పిల్లలు, మతిమరుపు ఉన్న పిల్లలు, వాళ్ళ చేత చదివించండి. అది ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు, అంటే మనసు లోపల ఉండే వాక్కులు ఉంటాయి, బయటికి రావు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి 4 ఉన్నాయి. పరా, పశ్యంతి, మధ్యమ లోపల నుంచి బయటికి రావవి. వైఖరి వాక్యం వస్తుంది. అంటే 1/4 వంతు మాత్రమే మనం మాట్లాడగలం. గమనించండి. శివం బ్రహ్మాది దుర్దర్శం నరః కః స్తోతుమర్హతి దర్శనాత్తే స్తుతిర్మే సాచ అభ్రాత్ వృష్టిరివ అజనీ. భగవంతుడా, బ్రహ్మాది దేవతలు సైతము నిన్ను దర్శించాలంటే దర్శించగలరా అని స్తోత్రం చేయడానికి ఓపిక లేదు వాళ్ళకి. ఎంచేత బ్రహ్మగారు సృష్టి చేద్దాం అనుకున్నాడు, ఏం చేయాలో తెలియటల్లా. కిందన్న విష్ణువు తప తప జప అన్నట్ట. ఎక్కడ జపం? పద్మంలో కూర్చొని చుట్టూ నీళ్లున్నాయి. కథ చదవండి ఒకసారి. అలాగా పరమశివుల వారు ఉన్నారు, ఎదురుగునా ప్రత్యక్షమయ్యాడు భక్తుడికి. ఎలా మాట్లాడ తెలియటం లేదు. స్వామి అనుగ్రహంతో మాట అదనమాట. శివం బ్రహ్మాది దుర్దర్శం, అంతటి భగవంతుణ్ణి దేవతల్లో ఒక్కోసారి చూడలేరు. అంటే దర్శనం కాదది, వేరేలా కనిపిస్తాడు స్వామి. అలాంటి స్వామిని నరః కః స్తోతుమర్హసి, మానవుడు అన్నవాడు ఎలాగండి స్తోత్రం చేయగలిగింది? ఆలోచించండి. ఏ వేదంబు పఠించలూత భుజగం శాస్త్రములు చూచే, తానే విద్యాభ్యసనం బొనర్చెక్కరి చెంచు ఏ మంత్రం ఊహించే, బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కావో, నీ పాద సంసేవాసక్తియే కాక. వాడి నోట్లోంచి వస్తాయి మాటలన్నీ కూడా. అందుకని కహ స్తోతుమర్హతి. కానీ విచిత్రం స్వామి, దర్శనాత్తే, నీ దర్శనంతో స్తుతిర్మే, నా మాటల స్తుతి వాక్యాలు వస్తున్నాయే, సాచ అభ్రాత్ వృష్టిరివ అజనీ. చక్కటి మేఘమునకు చల్లటి గాలి తగిలితే వర్షం ఎలా పడుతుందో, నీ దర్శన మాత్రం చేత నా నోటి వెంట పలుకులన్నీ అలా పరుగులు తీస్తూ వస్తున్నాయి. ఎంత విచిత్రమయ్యా ఇది! ధ్రువుడున్నాడు, తపస్సు చేశాడు, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలా స్తోత్రం చేయాలో తెలియలే ధ్రువుడికి, ఇలాగే గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. స్వామి తన శంఖంతో ఇలాగ బుగ్గ మీద నివిరాడు. వెంటనే స్తోత్రాలు వచ్చాయి. ప్రహ్లాదుడు వచ్చాడు, ఏం చేయాలో తెలియటలా, తెలుసు అందుగాడు ఇంద్రుడు అని చెప్పాడు. స్తోత్రం రావట్లే. నరసింహుడు దగ్గరికి తీసుకుని ఇలా నిమిరాడు, స్తోత్రాలు బయలుదేరాయి. నారదుడి వీళ్ళందరికీ కూడా అంటే భగవత్ సంకల్పం చేతనే అద్భుతంగా. హనుమంతుడు కూడా అంతటి వాగ్దాటి ఉందని ఊళ్ళో వాళ్ళకు కూడా తెలియదు. రామదర్శనం కాగానే హనుమంతుడు మాట్లాడితే రాముడి ఆశ్చర్యపోయాడు. ఎంత బాగా మాట్లాడరయ్యా, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారణ నా సామవేద విదుష, ఈ 3 చదివి ఉండాలి.
ఓ దాంట్లో చదువు, ఓ దాంట్లో నేర్పడతనం, ఓ దాంట్లో శిక్షణ, ఓ దాంట్లో జ్ఞాపక శక్తి అమ్ము అన్నాడు ఆయన. అలాగా మన పిల్లలకు కూడా అలాంటి చదువులు వస్తాయి. శివం బ్రహ్మాది దుర్దర్శం నరః కః స్తోతుమర్హతి దర్శనాత్తే స్తుతిర్మే సాచ అభ్రాత్ వృష్టిరివ అజని. భగవంతుడా, నాకు మాటలు ఇచ్చావు కదయ్యా, నా మాటలతోటి నిన్ను స్తోత్రం చేస్తాను. ఇది పిల్లల చేత తప్పనిసరిగా 11 సార్లు చదివించండి ప్రతిరోజు. వాళ్ళ నక్షత్రం మీకు తెలిసినట్టయితే ఆ రోజుని మాత్రం 27 సార్లు చదివించండి. కొద్దిగా గ్లాసులు పాలు నివేదన పెట్టి వాళ్ళని తీర్థంగా తీసుకోమనండి. నాకు నక్షత్రం తెలియదండి అంటారా, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఆ రోజున చేయండి. అది కూడా మా దగ్గర కట్టలేదండి. శుభం సోమవారం నాడు కూర్చుని పిల్లల చేత 11 కానీ 27 సార్లు చదివించండి. వీలైతే ఒక్కొక్క సోమవారం దగ్గరలో ఉన్న శివాలయానికి దర్శనం చేసుకుని వస్తుండండి, ఇబ్బంది ఏం లేదు. శివం బ్రహ్మాది దుర్దర్శం నరః కః స్తోతుమర్హతి దర్శనాత్తే స్తుతిర్మే సా చ అభ్రాత్ వృష్టిరివ అజని. ఇక తరువాతి శ్లోకం, మేము చదువుకుంటున్న మంత్రాలకి ఫలితం రావాలండి, మనసు పరిపరి విధాలు పోతోంది అంటారు. దీని వ్యాఖ్యానం చెప్పను నేను. అంటే మీరు చదివే దాని మీద దృష్టి మీకు ఉండాలి, ఫలితం రావాలి అంతే తప్ప ఇది చదవండి 3 సార్లు చదవగానే తలుపు కొడుతుంది లక్ష్మీదేవి వచ్చి ఇలాంటి కబుర్లు నేను చెప్పటంలా. మీరు చేస్తున్న దాని మీద ఫోకస్ నిలబడుతుంది, మీ లోకస్ ఎలా ఉన్నా సరే. నమశివాయ సాంబాయ నమశర్వాయ శంభవే నమో నటాయ రుద్రాయ సదసస్పతయే నమః. పదాలన్నీ మీకు తెలుసున్నవే, ఏమీ కష్టం కాదు. ఇది వాజసనేయ సంహితలో చిట్ట చివరి భాగం ఉంది. ఆ మంత్రము సదసస్పతయే నమః, రుద్రాయ సదసస్పతయే నమః. రుద్రుడంటే మీ అందరి దృష్టిలో పరమశివుడే, నిజమే. కానీ వేదంలో రుద్ర శబ్దానికి 13 అర్థాలు చెప్పారు. పరమశివుని పరంగా చెప్పారు, వాయుదేవుని పరంగా కూడా చెప్పారు. రుద్రవీర్య సముద్భవ అంటారే, పరమశివుని వాళ్ళు జన్మించాడు వాయుపుత్రుడు హనుమంతుడు, ఇందుకోసం అని చెప్పి కొంచెం లోతుగా వెళ్ళాలి, ఇబ్బంది లేదు, అంత అక్కర్లేదని కంగారు పడకండి. రుద్రుడు పరమశివుడు వారు. ఇంచేత జ్ఞానం కావాలంటే ఆయన అడగా శంకరాత్ జ్ఞానం అన్విచ్చేతు. అయ్యా, నేను వైష్ణవుడినైనా కూడా ఏ శక్తిని ఏ తత్వాన్ని దూషణ చెయ్యను, తక్కువగా చూడను. యథార్థ స్థితి ఎక్కడుందో అక్కడ చెప్పడమే మాకు అలవాటు. మా గురువులంతా కూడా అలాంటి పద్ధతి చేశారు. సిద్ధాంతం వైష్ణవం, శ్రీ వైష్ణవము లేదా విశిష్టాద్వైతము కాదని అంటలేదు. ఆరాధన చేస్తాం, ఇతర దేవతల ప్రత్యేకించి ఉండదు మాకు, నిజమే. కానీ ఎవరినీ కూడా దూషించము. ఎంచేతంటే భార్యే, ఇతర ఆడవాళ్ళు అంతే. అలాగే భార్యకి కూడా మంగళసూత్రము తానవును అన్నారు త్యాగరాజస్వామి. భర్త ఉంటాడు, భర్త మొగాడే అంతే. కానీ కొడుకు, అన్నయ్య, తమ్ముడు, బావగారు, మరిది, ఎదురింటి ఆయన అందరూ మొగాళ్ళే ఒకటే అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. మంగళసూత్రం వనితకు బాగా సొమ్ములు మంగళసూత్రము తానవులు త్యాగరాజస్వామి చెప్తారు. అలాగే మన ఇష్టదైవము, కులదైవము, ఆచారంతో ఉన్న దైవాన్ని ఆరాధించండి, మిగిలిన దైవాలని గౌరవించండి. ఇది చెప్పడానికి ఈ మాట చెప్తున్నాం. నమశివాయ. శివాయ అంటే శివం అంటే శుభాన్ని కలిగించేవాళ్ళు. సాంబాయ అంబతో కలిసినవాడ. అక్కడ తమాషా మంత్రం ఉంది. స్వామి స్వస్ర అంబికయా సహ జుషస్వ. మేము హోమం చేస్తున్నామయ్యా, ఇస్తున్నాం, హవిసిస్తున్నాం, నీ అంబతో కలిసి రావయ్యా అంటూ నీ చెల్లెలి వంటి అంబతో అంటాడు. స్వస్ర అంబికయా సహ. స్వస్ర ఏమిటయ్యా బాబు అంటే చెల్లెలి వంటి ప్రేమ కలిగింది. సాంబాయ. నమః శర్వాయ. శర్వం అంటే అద్భుతమైన సంపదనిచ్చేవాడు. శంభవే మంచిని అందాన్ని కలిగించేవాడు, సుఖాన్ని కలిగించేవాడు. నమో నటాయ. సకల ప్రపంచంలో ఉండే ప్రతి కదలిక నీ నటనలో ఒక భాగము. రుద్రాయ.
ఋతం ద్రావయతి. వేద మంత్రముల చేత ద్రవించువాడు, సంసార దుఃఖాన్ని ద్రవింపచేసేవాడు రుద్ర. తైత్రీయోపనిషత్తు అయితే ప్రారంభంలోనే ఈ రుద్ర శబ్దానికి ఎంత వ్యాఖ్యానం చేస్తుందో, అలాంటి వానికి సదసస్పతయే, బుద్ధిమంతులైన వాళ్ళు, జ్ఞానవంతులైన వాళ్ళు ఉన్న చోటు ఉంటుందే, అలాంటి సదస్సులన్నిటికీ కూడా పతివి నువ్వు. సదస్సు అంటే చక్కటి వేదమంత్రాలు జరిగే చోటు, యజ్ఞవేదిక లేదా వేద పాఠశాల, వాటన్నిటికీ కూడా పతివి, రక్షకుడివి, మమ్మల్ని ఆశీర్వదిస్తావు, అంచేత మాకు మంత్రసిద్ధి లభింపజేయి అంటూ మేము స్తోత్రం చేస్తున్నాం. అంటే మా మంచి మాట మా నోటి వెంట రావాలి, లేదు మా నోటి వెంట వచ్చే మంచి మాట 10 మందికి క్షేమం కలిగించాలి, అది ఇవ్వయ్యా స్వామి అని ప్రార్థిస్తున్నారు. ఇది వాజసనేయ సంహితలో ఉండే రహస్యాన్ని చెప్పే మంత్రము. మరి స్వస్తి, మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.